వెల్కమ్ టు హను ఫుడ్ అండ్ టిప్స్ అండి. మనం ఈరోజు టిప్స్ గురించి తెలుసుకుందామండి. యూస్ఫుల్ టిప్స్. టిప్ 1 వచ్చేసరికి మన ఇంట్లో అందరింట్లో పిల్లలు ఉంటారండి. వాళ్ళ కోసం ఎలాగో మనం బాదం ఏదైనా తెచ్చుకుంటుంటాం డ్రై ఫ్రూట్స్. కాబట్టి అలా డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువ రోజులు బయట పెడితే చీమలు తిని పాడైపోతాయండి త్వరగా. వాటి కోసం మనం వాటిని టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి. ఇలా టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయండి. టిప్ 2 వచ్చేసరికి మన ఇంట్లో ఎండు ద్రాక్ష మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు డబ్బాలో పెడితే 2, 3 ఇలా అతుక్కొని బంకలాగా ఏర్పడుతూ ఉంటాయండి. అలా ఏర్పడకుండా ఉండాలంటే అందులోకి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి కలుపుకుంటే అవి విడివిడిగానే చాలా రోజులు అలాగే ఉంటాయండి. అలా రైస్ ఫ్లోర్ కలిపినటువంటి ఎండు ద్రాక్షని ఒక టైట్ కంటైనర్లో తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అలాగే ఉంటాయండి. అలా 2 అతుక్కొని బంకలాగా ఏర్పడవండి. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. టిప్ 3 వచ్చేసరికి మన ఇంట్లో మిక్సీ జార్ ఉంటుందండి. ఎక్కువ సార్లు యూజ్ చేయడం వల్ల బ్లేడ్స్ త్వరగా పాడైపోతుంటాయి. అలాంటప్పుడు మనం యూజ్ చేసినటువంటి ఎగ్ షెల్ని తీసుకొని అందులోకి వేసి మిక్సీ జార్లోకి వేసి 30 సెకండ్లు మనం మిక్సీ పడితే అవన్నీ ఎగ్ షెల్స్ అన్నీ మిక్సీ చేసినప్పుడు ఆ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ అవుతాయండి. టిప్ 4 వచ్చేసరికి అప్పుడప్పుడు మన మిక్సీ జార్లు స్మెల్ వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిగర్ వేసుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్ వచ్చేసి వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్ 3 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అవన్నీ మిక్స్ చేసి బాగా 30 సెకండ్స్ మనం మిక్సీ ఎలా పట్టుకుంటామో చట్నీలు అలా వేసుకున్నప్పుడు అలా మిక్సీ పట్టాలండి. పెడితే అందులో ఉన్న స్మెల్ అంతా పోయి మిక్సీ జార్ అనేది క్లీన్ అవుతుందండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి. టిప్ 5 వచ్చేసరికి మనం ఎక్కువగా రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, అవి వేసుకోవడం తలకేసుకోవడం వల్ల ఆయిల్ ఉంటుంది. దానివలన మనం దానికోసం ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ విమ్ వేసి ఆ తర్వాత మనం రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అందులో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మనం సోప్తో నార్మల్గా వాష్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అండి. ఇది కూడా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తర్వాత టిప్ 6 మనం అప్పుడప్పుడు కొంతమంది హెయిర్ అంటించుకోవడానికి ఎల్లో ఎగ్ని సపరేట్ చేయాలనుకుంటారండి. అలాంటప్పుడు మనం ఇలా చిల్లుని తీసుకొని దాని మీద ఎగ్ పగలగొట్టి వేసుకుంటే వైట్ అంతా కిందికి వెళ్ళిపోతుందండి, ఎల్లో మాత్రం పైన ఉంటుంది. ఇలా ట్రై చేస్తే ఎగ్ని ఎల్లో అండ్ వైట్ సోన్ అని సపరేట్ చేయడం ఈజీ. టిప్ 7 వచ్చేసరికి మనం యూజ్ చేసినటువంటి అలాంటి ఎగ్ షెల్స్ అండి మనం పడేయకుండా వాటిని చిన్నగా స్మాష్ చేసి చెట్ల మొదల దగ్గర వేస్తే ఆ ఎగ్ షెల్ అనేది చెట్టుకు కాల్షియం లాగా ఉపయోగపడి చెట్టు పెరగడానికి ఉపయోగపడుతుందండి. ఇలా ట్రై చేయండి. ఇలాగే టీ పౌడర్ని కూడా చెట్ల దగ్గర వేయొచ్చండి. కరివేపాకు చెట్టుకు చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చేసి మనం టిప్ 8 అండి. మనం రైస్ చేసిన తర్వాత దానిలో గంజి తీసేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటామండి. ఇలాంటి క్లిప్స్ ఉంటే డైలీ మనం బట్టల కోసం యూజ్ చేసే క్లిప్స్ ఉంటే వాటిని ఇలా ఫిక్స్ చేసి రైస్ గంజిని ఇలా డ్రైన్ చేయొచ్చండి. చాలా ఈజీ, ట్రై చేయండి. టిప్ 9 వచ్చేసరికి మన ఇంట్లో ఉన్నటువంటి కత్తులు చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయండి, ఎందుకంటే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి. అలాంటప్పుడు మనం వాటిని ఒక 1 మినిట్ వచ్చేసి గ్యాస్ మీద హీట్ చేసి కప్పు బ్యాక్ సైడు ఇలా రబ్ చేస్తే కత్తి బాగా షార్ప్ అవుతుందండి. ఇది కూడా ట్రై చేయండి, యూస్ఫుల్ టిప్ 10 వచ్చేసరికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి హ్యాంగర్స్ ఉంటే అలా తీసుకొని 2 సైడ్లు బెండ్ చేసి మనం అలా బెండ్ చేసిన తర్వాత మనకు ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ డైలీ వచ్చేవి ఉంటాయి కదండి, ఒక స్పెసిఫిక్ ప్లేస్ కావాలంటే అలా ఫిక్స్ చేసుకొని మనకు కావాల్సిన చోట హ్యాంగ్ చేసుకొని అక్కడ పెట్టుకుంటే మనం ఈజీగా పేపర్స్ కానీ అలాంటివి ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఈ టిప్స్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.